ప్రియమైనటువంటి దేవుని సంఘమా, సర్వోన్నతుడైన దేవుని ప్రశస్తమైన నామంలో మీకందరికీ సాయంత్రం వేళ శుభములు. దేవుని ఆరాధించడానికి మీరు సిద్ధపడి ఉన్నారని నేను రూఢిగా నమ్ముతుంటున్నాను. రండి, కలిసి పరిశుద్ధ దేవుని ఆరాధిస్తాం, ఆయనను ఘనపరుస్తాం. వాక్యంలో ఒక భాగాన్ని చదవనివ్వండి. యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వర మండలములతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించటం మంచిది. ఎందుకనగా యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మికిలి కనికరం గల మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నా. శ్రేష్టమైన ఈ యొక్క సాయంత్రం వేళ మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నా. పరిశుద్ధుడా, మీలో మాకు ఇచ్చినటువంటి ఈ ఆనందం, ఈ నిరీక్షణ, ఈ గొప్ప ఈ ధన్యత, ఇది వర్ణించలేం. ఈ సాయంత్రం వేళ మా హృదయ సున్నతిని గావించండి అయ్యా. మీకోసం ప్రభా మా జీవితాలు ప్రత్యేకపరచుకొని మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం దయచేయమని, భయభక్తులతో మీ సన్నిధిలో ఉండి మిమ్మల్ని ఘనపరిచే కృపను దయచేయమని యేసు క్రీస్తు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, అందరం కలిసి దేవుని స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తాం. రండి, ఇది ఆరాధన సమయం. అందరం కలిసి చక్కని పాటలు పాడుతూ దేవుని మనం ఘనపరుస్తాం. స్తుతించి ఆరాధింతును, ఘనపరచి కీర్తింతుము. స్తుతించి ఆరాధింతుము, ఘనపరచి కీర్తింతుము. మా స్తుతులకు అర్హుడవు ప్రియ ప్రభువ, వందనము. మా స్తుతులకు అర్హుడవు ప్రియ ప్రభువ, వందనము. రక్షకానికే స్తుతులు, యేసయ్యానికే మహిమా. రక్షకానికే స్తుతులు, యేసయ్యానికే మహిమా. నిర్మించితివి, రూపించితివి నీ స్వరూపమునా. నిర్మించితివి, రూపించితివి నీ స్వరూపమునా. నీ జీవము మాకిచ్చితివే, మము జీవింపజేసితివే. నీ జీవము మాకిచ్చితివే, మము జీవింపజేసితివే. మము జీవింపజేసితివే. స్తుతించి ఆరాధింతుము, ఘనపరచి కీర్తింతుము. స్తుతించి ఆరాధింతుము, ఘనపరచి కీర్తింతుము. పాపపు భీనుండి మమ్ము లేవనెత్తితివే. పాపపు భీనుండి మమ్ము లేవనెత్తితివే.
మాకై చిందించి విడుదలనిచ్చితివే. నీ రక్తము మాకై చిందించి విడుదలనిచ్చితివే. విడుదలనిచ్చితివే. స్తుతించి ఆరాధింతుము, ఘనపరచి కీర్తింతుము. స్తుతించి ఆరాధింతుము, ఘనపరచి కీర్తింతుము. మా స్తుతులకు అర్హుడవు ప్రియ ప్రభువ వందనము. మా స్తుతులకు అర్హుడవు ప్రియ ప్రభువ వందనము. రక్షక నీకే స్తుతులు, యేసయ్యా నీకే మహిమా. రక్షక నీకే స్తుతులు, యేసయ్యా నీకే మహిమా. స్తుతించి ఆరాధింతుము, ఘనపరచి కీర్తింతుము. స్తుతించి ఆరాధింతుము, ఘనపరచి కీర్తింతుము. యేసుని ప్రేమను నే మారకను, ఎప్పుడు తలచవేయో మనసా. యేసుని ప్రేమను నే మారకను, ఎప్పుడు తలచవేయో మనసా. వాసిగనాథని వరనామంబును వదలక పొగడవే యో మనసా. యేసుని ప్రేమను నే మారకను, ఎప్పుడు తలచవే యో మనసా. పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభునిల తలచవి యో మనసా. పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభునిల తలచవి యో మనసా. శాపమునంతయు చక్కగా నోర్చిన శాంతుని పొగడవేయో మనసా. యేసుని ప్రేమను నే మారకను, ఎప్పుడు తలచవే యో మనసా. కష్టములలో మన కండగనుండిన కర్తను దలచవే యో మనసా. కష్టములలో మన కండగనుండిన కర్తను దలచవే యో మనసా. కష్టములన్నీయు ననచిన యాగురు శ్రేష్ఠుని పొగడవే యో మనసా. యేసుని ప్రేమను నే మారకను, ఎప్పుడు తలచవే యో మనసా.
మరణతనిని మన శరణుగనుండెడు మాన్యుని దలచవే యో మనసా. మరణతనిని మన శరణుగనుండెడు మాన్యుని దలచవే యో మనసా. కరుణను మనకన్ నీటిని తుడిచిన కర్తను పొగడవే యో మనసా. యేసుని ప్రేమను మారకను ఎప్పుడు తలచవే యో మనసా. ప్రార్థనలు విని ఫలములను సగిన ప్రభునిక దలచవే యో మనసా. ప్రార్థనలు విని ఫలములను సగిన ప్రభునిక దలచవే యో మనసా. వర్ధన కోరుచు శ్రద్ధతో దీదిన వంధ్యుని పొగడవే యో మనసా. యేసుని ప్రేమను మారకను ఎప్పుడు తలచవే యో మనసా. వంచన లేక వరములను సగిన వరదుని దలచవే యో మనసా. వంచన లేక వరములను సగిన వరదుని దలచవే యో మనసా. కొంచెము కాని కూర్మితో దేవుని కుమారుని పొగడవే యో మనసా. యేసుని ప్రేమను మారకను ఎప్పుడు దలచవే యో మనసా. యేసుని ప్రేమను మారకను ఎప్పుడు తలచవే యో మనసా. వాసిగనాతని వరనామంబును వదలక పొగడవే యో మనసా. యేసుని ప్రేమను మారకను ఎప్పుడు తలచవే యో మనసా. 119వ కీర్తన 89 నుండి 96 వచనములు ఉత్తర ప్రత్యుత్త రీతిగా చదువుకుందాము. యెహోవా, నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నవి, కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికిని స్థిరపడి ఉన్నవి. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూనూ వాటిని మరువను. నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు, అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. 96వ వచనము అందరం కలిసి చదువుకుందాము. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను, నీ ధర్మోపదేశము అపరిమితమైనది. దేవుడు తన పరిశుద్ధ లేఖను మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం రండి. సర్వశక్తిమంతుడా, ఘనదేవానికి స్తోత్రాలు. మీ సన్నిధి ఈ సాయంత్రం వేళ మీరు మాకు దయచేశారు. మిమ్మల్ని ఘనపరచటానికి, మీ నామాన్ని ప్రస్తుతించటానికి
ఉత్సాహ సంతోషాలతో నేను స్వర మండలములతో మిమ్మల్ని కీర్తించి ఘనపరిచేటువంటి భాగ్యాన్ని దయచేశారు. మీరు మాత్రమే స్తుతికి పాత్రుడవు, మీరు మాత్రమే ఆరాధనకు యోగ్యుడవు. నీకు వందనాలు. మా జీవితాల్లో మీరు చేసే కార్యాలు అవి ఎంతో దొడ్డవి రాజా, అవి ఎంతో గొప్పవి నాయనా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఘనదేవా, సాయంత్రం వేళ మరొకసారి మా గొప్పతనం మా భక్తి చేత రావట్లేదు, కానీ మీ కృపను వేడుకుంటూ మీ కృపను ఆశ్రయించి మీ సన్నిధికి వస్తుంటున్నా. ప్రతి విధమైనటువంటి ఆలోచన మీరు చూస్తూ ఉన్నారు. మా క్రియలు మీరు ఎరుగుదురు, మా చర్యలన్నీ మీ ఎదుట స్పష్టంగా ఉన్నాయి. అయ్యా, మీ దృష్టికి అయోగ్యమైనవి, మీ దృష్టికి నాయనా ప్రీతికరము కానివి ఉంటే ప్రభా, వాటిని కృపచేత ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త రక్తం చేత కడిగి మా హృదయాలను పవిత్రపరచమని పావనపరచమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. అయ్యా, మీ నుంచి పొందేటువంటి క్షమాపణ ప్రభా, మీ నుంచి పొందేటువంటి నేను గంభీరమైనటువంటి నేను ఆ కృప ప్రభా, మేము ఈ సాయంత్రం వేళ వాటిని సెలబ్రేట్ చేస్తూ ఉంటున్నాం. ఘనదేవ, మాతో మాట్లాడండి ఈ సాయంత్రం వేళ. మీ వాక్యాన్ని బట్టి వందనాలు, సంఘాన్ని బట్టి వందనాలు, నేను విశ్వాసాన్ని బట్టి వందనాలు, ప్రేమ పంచుకునే రీతిని బట్టి వందనాలు, పరిశుద్ధ నిరీక్షణను బట్టి వందనాలు ప్రభా. సమాధానము సమాజంలో మీరు నెలకొల్పి సమాధానాన్ని పంచుకునేటువంటి భాగ్యాన్ని దయచేశారు. నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నా. నిజమైన స్వాతంత్రం ప్రభువైన యేసుక్రీస్తులో ఉందని గుర్తెరిగి ప్రభా, మీకోసం సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. భారతదేశాన్ని బట్టి వందనాలు. భారతదేశ మరి ఇన్ని సంవత్సరాల మీ నడిపింపు కొరకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నా. అద్భుతమైనటువంటి మీ ప్రేమ చేత మీ యొక్క సన్నిధి ప్రభా, మీ యొక్క వాక్యం చేత ప్రభా, మీ యొక్క అద్భుతమైన కార్యాల చేత దేశాన్ని దీవించి మీరే మహిమ పొందమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఏ బంధకాలలో ప్రజలు ఇంకా కూరుకుని పోయారో వాటి నుంచి విడుదల యేసు నామములో మీరు దయచేసి ప్రభా, మీరే మహిమ పొందమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. నేను ఇక్కడ సంఘాన్ని బట్టి వందనాలు. ముందున్నటువంటి సమయాన్ని సంఘ బిడ్డలందరినీ, సంఘమిత్రులను, పరిచర్యను గొప్పగా దీవించి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు శక్తిగల సాటి లేని నామమున ప్రార్థించి వేడుకొంచుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నేటి దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము పరిశుద్ధ గ్రంథముల నుండి ఎజ్రా 1వ అధ్యాయము 1-5 వచనములు చదువుకుందాము. ఎజ్రా 1వ అధ్యాయము 1-5 వచనములు చదువుకుందాము. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేసు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులయ్యున్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండునుగాక. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించెను. అప్పుడు యూదా పెద్దలను బెన్యామీనుల పెద్దలను యాజకులను లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించునో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. దేవుడి వాక్యమును మన ఆత్మీయ మేలు నిమిత్తమై ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని ప్రశస్త నామంలో మీకందరికీ శుభములు. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనం దేవుని సన్నిధిలో చేరి ఉంటున్నాం. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి మరి స్వేచ్ఛ లేదంటే స్వాతంత్రం అన్నటువంటి ఒక అంశాన్ని కలిసి మీతో ధ్యానించవలసిందిగా నేను ఆశపడుతుంటున్నాను. స్వేచ్ఛ అది చాలా రకాల అర్థాలు ఇస్తుంది. స్వతంత్రత అన్నటువంటిది మనము ప్రతిరోజు లేదంటే కానీ అనేక సార్లు వినేటువంటి
ఒక చక్కని పదం. జీవితంలో ప్రతి మనిషి కోరేది స్వాతంత్రం. దేని నుంచి స్వాతంత్రం? దేనికి స్వాతంత్రం? ఎవరి నుంచి స్వాతంత్రం? ఎవరి ద్వారా స్వాతంత్రం? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, స్వాతంత్రం అన్నటువంటి మాటను ఆలోచన చేస్తే పరిమితులు లేని స్వాతంత్రమా, పరిమితితో కూడినటువంటి స్వాతంత్రమా? బౌండ్స్ ఉంటాయా లేదంటే అవి ఉండవా? బౌండరీస్ ఉంటాయా లేదా? బౌండరీస్ ఉంటే అది స్వాతంత్రం అనొచ్చా? బౌండరీస్ లేకపోతే అది స్వాతంత్రం అని చెప్పేసి అనబడదా? ఏంటి ప్రియులారా, ఈరోజు నీ జీవితంలో స్వాతంత్రం అనేటువంటి మాటకు ఒక చక్కని అర్థాన్ని ఒకవేళ మీరు కలిగి ఉంటే డెఫినెట్గా ఈరోజు ఒక చిన్న విషయాన్ని నేను మనవి చేస్తుంటున్నాను. దయచేసి ఈ మాటను ఆలోచన చేయాలి. స్వాతంత్రం అన్నటువంటి ఈ పదాన్ని ఆలోచన చేస్తే పరిమితి లేనిది అది స్వాతంత్రమే కాదు. బౌండరీస్ లేకపోతే దాంట్లో స్వేచ్ఛ లేదు, అందులో ప్రమాదము ఇమిడి ఉందని మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఒకసారి మా బాబు ఏం చేశాడంటే సైకిల్ నడుపుకుంటూ ఏం చేశాడంటే ఒక ప్లేస్లో చాలా చక్కగా ఆ సైకిల్ చేస్తా అన్నాడు. సైకిల్ చేస్తూ ఉంటే అతి త్వరితంగా ఏం చెప్పాలంటే, నాన్న దీంట్లోనే ఉండు, మరి దీని నుంచి బయటికి వెళ్తే రోడ్లోకి వెళ్తే దయచేసి నువ్వు చాలా ప్రమాదానికి గురి అవుతా అని చెప్పేసి, అయితే సరాసరి ఆ రోడ్లోకి వెళ్ళగానే మేము గట్టిగా అరవటం మొదలు పెట్టాం, కేకలు పెట్టాం, నానా అర్మాన్ చెప్పేసి అంటూ ఉన్నాం. కారణం ఏంటంటే రోడ్ మీదకి వెళ్తున్నాడు, ప్రమాదంకు గురి అవుతాడేమని చెప్పేసి. దెర్ ఈస్ ఆల్వేస్ ఫ్రీడమ్ ఇన్ బౌండరీస్. అయితే అందులో స్వేచ్ఛ అన్నటువంటిది డెఫినెట్గా ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచం అంతా కూడా రకరకాల స్వేచ్ఛ అనుభవిస్తుంటే, దేశ స్వాతంత్రత, ప్రజల స్వాతంత్రం, మనోభావాలలో స్వాతంత్రం, ఉచ్చారణలో స్వాతంత్రం, లేదంటే ఎక్స్ప్రెషన్లో స్వాతంత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదంతా మనం ఆలోచన చేస్తా అంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు ఆలోచన చేయాలి. అదేంటంటే ద్వేషం నుంచి అది స్వాతంత్రం, నిరీక్షణ లేని స్థితి నుంచి స్వాతంత్రం, భయాల నుంచి స్వాతంత్రం, స్వార్థపూరితమైన మనస్తత్వాల నుంచి స్వాతంత్రం, యాంగర్ లేదంటే కనుక కోపం నుంచి స్వాతంత్రం, ఒకవేళ ఆపరేషన్ ఒత్తిడి నుంచి అది స్వాతంత్రం, ఒత్తిడితో కూడినటువంటి ఆ యొక్క మైండ్ సెట్ నుంచి స్వాతంత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చేదుతనము నుంచి మరి స్వాతంత్రం, అనేకమైనటువంటి స్వాతంత్రాలు ఆలోచన చేస్తే దేవుని మనసులో దేవుని బిడ్డలకు స్వాతంత్రం ఇవ్వటానికి ఆయన ప్లాన్ చేశాడు. ప్రియులారా, గాడ్స్ ప్లాన్ ఏంటంటే దేవుని బిడ్డలు వాళ్ళు స్వతంత్రులుగా ఉండాలని దేవుని యొక్క ప్లాన్. ఈరోజు నీ జీవితంలో దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని అనుభవించి ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. లేదంటే ఈరోజు ఒక చక్కని తరుణాన్ని దేవుడు మీకు దయచేస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రజలు బబులోను రాజ్యం వచ్చి ఆ యూదా ప్రజలను చెరుగనిపోయింది. నెబుకద్నెజరు రాజు ఏం చేశాడంటే రాయల్ ఫ్యామిలీస్ని, మంచి క్రాఫ్ట్స్మెన్ను, హ్యాండ్సమ్ పీపుల్ను, వైస్ పీపుల్ను, స్కిల్డ్ పీపుల్ను అందరినీ బబులోనుకు చెరగనిపోయాడు. ప్రియులారా, ఆ యొక్క యూదా రాజ్యాన్ని దండెత్తి ఆ బబులోనుకు చెరగనిపోయాడు. అయితే దేవుడు తన ప్రజలకు తనదైన శైలిలో కొన్ని పాఠాలు నేర్పించాడు. ప్రియులారా, అయితే దేవుడు ఏం చేశాడంటే తన యొక్క అనాది సంకల్పంలో తన యొక్క ప్రవక్తల ద్వారా అనేకమైనటువంటి విషయాలు దేవుడు తన ప్రజలకు బోధపరుస్తూ నేర్పిస్తూ వచ్చాడు. మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఎందుకు చెరగనిపోవాలి, ఎందుకు వారికి స్వాతంత్రం ఇవ్వాలి? వాస్తవమే, మంచి మాట. ప్రియులారా, దయచేసి గమనించాలి, దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా అనేకమైనటువంటి మరి దశాబ్దాలుగా వారికి ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక ఏంటంటే, మీ మనసును మార్చుకోండి, మీ యొక్క జీవితాలు సరి చేసుకోండి, మీలో ఉన్నటువంటి యొక్క అనైతికత నుంచి మీరు బయటికి రండి, ఇమ్మొరాలిటీ లేదంటే గాన దేవుని దృష్టికి మరి చాలా ఘోరంగా జీవిస్తున్నటువంటి ఆ జీవితము, విగ్రహారాధన నుంచి మీరు బయటికి రండి దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటే దేవుని ప్రజలు ఏమన్నారంటే పెడచెవి పెట్టేశారు, వాటిని పట్టించుకోలేదు. దేవుడు ఏం చేశాడంటే ఒక వేరే రాజును, బబులోని రాజును మరి ప్రేరేపించి యూదా ప్రజలను చెరగనిపోయి వారికి అక్కడ నేర్పించినటువంటి పాఠాలు అవి ఎంతో ఎంతో గంభీరమైనటువంటివి. ప్రియులారా, ఇదంతా దేవుడు చేసేది ఏంటంటే దేవుడు తన యొక్క ప్రేమతో చేస్తూ ఉన్నాడు. దేవుడు తన నిబంధన మర్చిపోలేదు, దేవుడు తన మాటను మర్చిపోలేదు, దేవుడు తన విశ్వాసతను కాదనట్లేదు, దేవుడు తన యొక్క ఆలోచనలు తన ప్రజల పట్ల అవి ఏమాత్రము మార్చబడలేదు. కారణం ఏంటంటే ప్రియులారా, దేవుడు తన ప్రజలను ప్రేమిస్తూ ఉంటున్నాడు. గాడ్స్ ప్లాన్, నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుని ప్లాన్ ఏంటంటే తన ప్రజలు
దేవుని యొక్క స్వతంత్రత అనుభవించాలని, తన మాటను ఆలకించి ఆయనకు లోబడుతూ ఉండాలని దేవుని యొక్క అభిష్టం ఉన్నది. ఒకసారి ఆస్వాల్డ్ చేంబర్స్ అన్నటువంటి ఆ దైవజనుడు మై అట్మోస్ట్ ఫర్ హిస్ హైయెస్ట్ అనేటువంటి ఆ పుస్తకంలో ఆయన ఒక మాట రాస్తాడు. ఏమంటాడంటే, థ్యాంక్ గాడ్ హీ గివ్స్ అస్ డిఫికల్ట్ థింగ్స్ టు డూ. దేవునికి వందనాలు, ఎందుకంటే దేవుడు చాలా కష్టమైనటువంటి పనులు మనకి ఇస్తాడు. ప్రియులారా, ఈ స్టేట్మెంట్ని ఆలోచన చేస్తే మనకేం తెలుస్తుందంటే, ప్రియులారా, ఎందుకు దేవుడు ఇలాంటివి అలవ్ చేస్తాడు, దేవుడు ఎందుకు తన ప్రజలకు ఇలాంటి కఠినమైన కష్టమైన విషయాలు అలవ్ చేస్తాడంటే, ఖచ్చితంగా ఒక మాటను జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే, దేవుని బిడ్డలు ఎదగటానికి, దేవుని బిడ్డలు తమ జీవితంలో ఏదైతే గరుకైన విషయాలు ఉన్నాయో అవి మెత్తని చేయటానికి, లేదంటే కన్నా అవి పాలిష్ చేయటానికి, దేవునిలో ఎదగటానికి, వారి జీవితంలో దేవునికి లోబడటానికి అనేకమైనటువంటి విషయాలు ప్రభు నేర్పిస్తుండగా ఆ పాటలు నేర్చుకోవటానికి దేవుడు ఈ రీతిగా ఆయన అవకాశం లేదంటే అనుకూలిస్తూ ఉంటాడని మనం గమనించాలి. ప్రియులారా, గాడ్స్ ప్లాన్ ఫర్ హిస్ చిల్డ్రన్ ఏంటంటే, బబులోనులోనే ఉంచాలని కాదు, కానీ అక్కడ యెరూషలేములో మందిరము కూలగొట్టబడింది. ఇట్ వాజ్ ఇన్ రూయిన్స్, శిథిలమైనటువంటి స్థితి. దేవుడు తట్టుకోలేకపోతూ ఉన్నాడు. అందుకనే ప్రియులారా, తన ప్రజలను బబులో నుంచి చెరగొని లేదంటే కానీ తీసుకుని మళ్ళీ యెరూషలేముకు తీసుకుని రావాలన్నటువంటిది దేవుని యొక్క ప్లాన్. బంధకాల్లో ఉండాలని దేవుని ప్లాన్ కాదు ప్రియులారా. పాపంలో కూరుకుని ఉండిపోవాలని దేవుని ప్లాన్ కాదు ప్రియులారా. అవినీతిలో, అక్రమాల్లో, వేర్వేరు భయాలలో, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, తీరి వైఖరిలో ఉండిపోవటం అనేటువంటిది దేవుని యొక్క ప్లాన్ కాదు ప్రియులారా. నీ జీవితంలో వాటి నుంచి స్వాతంత్రం ఇవ్వటానికి, వాటి నుంచి విడిపించి తన యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి, అలనాడు ఎదుగు మందిరాన్ని కట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడే, ఈరోజు మన జీవితాలను కట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడని ఈ సాయంత్రం వేళ దేవుడు వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, గాడ్స్ ప్లాన్ వారిని విడిపించాలని. ఇక్కడ కోరేషును దేవుడు ఎన్నుకున్నాడు. నేనేమంటానంటే, కోరేషు కింగ్, సైరస్ ది గ్రేట్ కింగ్ ఆఫ్ పర్షియా, హీ వాజ్ ద హీరో ఇన్ గాడ్స్ ఐస్. లేదంటే కన్నా ఏంటంటే, దేవుడు ఒక పారసీక రాజుని ఎన్నుకుని మరి ఆయనతో ఏం చేశాడంటే, మాట్లాడి ఆయనను పురికొల్పి ఆయనను ప్రేరేపించి మంచి మనస్సును కలగజేసి ఏం చేశాడంటే, నా ప్రజలను కోరేషు నువ్వు విడిపించాలి, అనుకూలించి పంపించేసేయాలి యెరూషలేము కట్టబడటానికి. ప్రియులారా, ఒక మాటను జ్ఞాపకం చేస్తుంటున్నాను. గాడ్స్ ప్లాన్ ఈస్ అమేజింగ్. కోరేషు పారసీక రాజు అండి. బబులోనును దండెత్తి ఆ యొక్క బబులోను రాజును, ఆ రాజ్యాన్ని ఆయన మరి రూల్ చేస్తూ ఉన్నాడు. ఎ పర్షియన్ కింగ్, he conquered Babylon and he was ruling Babylon. దేవుడు ఏం చేశాడంటే ఆయనతో మాట్లాడాడు. ఆయన గురించి 2 మాటలు దేవుడు యూజ్ చేస్తాడు. నాకు చాలా నచ్చినటువంటి మాట. కోరేషుతో ఏమంటాడంటే, యెషయా గ్రంథం 44వ వచనం మరి 28వ వచనంలో కోరేషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. దేవుడు కోరేషుతో అంటున్నాడు, నా మంద కాపరి, మై షెపర్డ్. నా ప్రజలకు ఎవరంటే కాపరి నువ్వే, నా మంద కాపరి నువ్వే కోరేషు, నా చిత్తాన్ని నీ ద్వారా జరిగించేవాడను నేనే కోరేషు అని చెప్పేసి అంటూ, దయచేసి 45వ వచనంలో అధ్యాయంలో చూస్తే 1వ వచనంలో, అని యెహోవా తాను అభిషేకించిన పైన చూస్తే గన అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండగా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషు గురించి ఆయన సెలవిచ్చుచున్నాడు. తాను అభిషేకించిన కోరేషు గురించి. God has anointed Cyrus the great king of Persia. కోరేషు పారసీక దేశ రాజును ఆయన అభిషేకించినాడు. నా మంద కాపరని ఆయన పిలుస్తున్నాడు. మెట్టుగానున్న స్థలములను నేను సరళం చేస్తాను. ఇదిగో నిన్ను ఈ యొక్క టాస్క్, ఈ యొక్క పని కొరకు నేను నియమించినానని చెప్పి దేవుడు కోరేషుతో మాట్లాడుతున్నాడు. గాడ్స్ ప్లాన్స్ ఆర్ అమేజింగ్. దేవుడు ఎవరినైనా, ఏ టైంలోనైనా, ఎవరినైనా ఆయన తన యొక్క ప్రణాళికల కొరకు ఆయన వాడుకునేటువంటి వాడు. ప్రియులారా, హల్లెలూయా. దేవుడు నిన్ను కూడా ఆయన ప్రణాళికల కొరకు వాడుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, చాలా కాలంగా పరిగెత్తుతున్నావా దేవునికి దూరంగా? కోరేషును పిలిచాడు నా మంద కాపరి. పారసీక దేశస్థుడు,
అందుకని ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1-5 వచనాల్లో అద్భుతమైన రీతిగా కోరెషు దేవుని గురించి సాక్ష్యమిస్తున్నాడు. He realized and he recognized the awesomeness of God, and that God is in control of every situation on this earth. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, దేవుని యొక్క మహిమను ఆయన గుర్తించి గ్రహించి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఒక డిగ్రీని పాస్ చేసేసాడు. ప్రియులారా దయచేసి రండి. నా సెకండ్ పాయింట్ ఏంటంటే గాడ్స్ పీపుల్, గాడ్స్ ప్లాన్. ఒకటి ఏంటంటే టు బి ఫ్రీ. గాడ్స్ పీపుల్, దేవుని ప్రజల కొరకు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఇక్కడ కోరెషు అనేటువంటి రాజును లేవనెత్తి ఆ కోరెషు రాజుతో మరి ఒక డిగ్రీని పాస్ చేసేసాడు. అదేంటంటే ఇక్కడ ఉన్నటువంటి మీరు మీ యొక్క యూదా ప్రాంతానికి తిరిగి వెళ్ళండి. అక్కడ వెళ్ళి తర్వాత అక్కడ యెరూషలేములో మందిరాన్ని మీరు వెళ్ళి తిరిగి కట్టండి. ఎంత మంచి మనసు ప్రియులారా. హీ వాజ్ ఎ రియల్ హీరో అని నేను ఖచ్చితంగా చెప్పగలను. కష్టమైన పరిస్థితులలో దేవుడు తన ప్రజలను చూస్తూ ఉన్నప్పుడు కోరెషును లేవనెత్తాడు. అక్కడ చూస్తే కోరెషును ఒక అద్భుతమైన రీతిగా పారసీక దేశపు రాజు అయిన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. God has commanded this, to build a temple for him, and that he wanted me to send his people back to Jerusalem. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటల్లో ఆలోచన చేస్తే నా రెండో పాయింట్ ఏంటంటే గాడ్స్ పీపుల్, దేర్ ఇస్ హోప్ ఫర్ గాడ్స్ పీపుల్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ప్రతి స్థితిలో దేవుని ప్రజలకు ఒక నిరీక్షణ దేవుడు దయచేస్తా ఉన్నాడు. అందుకనే ఇక్కడ 4 నెలల ప్రయాణం చేసి ప్రియులారా మరి అక్కడ బబులోను నుంచి వాళ్ళు వదిలి మరి 4 నెలల ప్రయాణము చేసి వాళ్ళు తిరిగా మరి 50,000 మంది యూదులు 538 BCలో వాళ్ళు వదిలి యెరూషలేముకు రావటం అన్నటువంటిది మనం చూస్తుంటున్నాం. చాలా కష్టమైనటువంటి ప్రయాణము మాత్రమే కాదు, కానీ దాని వెనకల విశ్వాసం అవసరమైంది, దాని వెనకల కరేజ్, ధైర్యం అవసరమైంది ప్రియులారా, దాని వెనకల మరి త్యాగం అవసరమైంది. ఇంకో మాటలు చెప్పాలంటే ప్రియులారా, మరి దేవుని వైపు చూసి వారు ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరత ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. ప్రియులారా, ఎంత కష్టమైనా కానీ దేవుడు తన యొక్క కార్యాలు తన ప్రజల కొరకు, తన ప్రజల జీవితంలో ఆయన చేయటానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. అందుకనే రోమిలకు రాసిన పత్రిక మరి 8వ అధ్యాయం 38వ వచనంలో ఒక మాట ఉంటుంది, we know if God be for us, who can be against us? దేవుడు మనకు తోడుగా ఉంటే మరి మనకు విరోధి ఎవడు? మన పక్షమున ఉంటే మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజల జీవితంలో దేవుడు ఆయన నమ్మదగిన దేవుడిగా ఆయన నిలబడ్డాడు. అందుకనే ప్రియులారా, ఇక్కడ వాక్యంలో గమనిస్తా ఉన్నప్పుడు ఒక మిషన్ దేవుని ప్రజలకు, గాడ్స్ పీపుల్ దే రిటర్న్ విత్ అ మిషన్. ఒక పని కొరకు అక్కడ ఉంటుంది. ఏంటంటే దేవుని మందిరము కట్టబడవలసినటువంటి ఈ యొక్క మిషన్ను దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కోరెషును దేవుడు ఇన్స్పైర్ చేశాడు కదా, ఎంత చక్కని మాట. కోరెషుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను 3 మాటలు చెప్పి నేను ముందుకెళ్తుంటున్నాను ప్రియులారా. ఒకటి ఏంటంటే దేవుడు ఒకవేళ ప్రామిస్ చేస్తే ఆ మాటను దేవుడు నెరవేర్చేటువంటి వాడు ఒకటి. రెండవది ఏంటంటే దేవుడు తన ప్రజల కొరకై ఆయన ఎంత దూరమైనా ఏమైనా చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు ప్రియులారా. మూడవది ఏంటంటే దేవుడు మరి తన ప్రజల కొరకు రాజ్యాలను కూడా కదిలించేటువంటి వాడిగా ఉన్నాడని ఈరోజు నేను ఈ వాక్య భాగంలో నేను రూఢిగా నమ్ముతుంటున్నాను. హల్లే చెప్దామా దేవునికి? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే గాడ్స్ పీపుల్, దేవుని ప్రజల జీవితంలో కష్టమైన కానీ దేవుడు ఏం చేశాడంటే తను కృపనిచ్చి వారిని నడిపించి ఒక మందిరాన్ని కట్టించడానికి ఒక చక్కని అవకాశాన్ని ఇక్కడ దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చివరి పాయింట్ ఆలోచన చేస్తే గాడ్స్ ప్రావిడెన్స్, దేవుని యొక్క మహదైశ్వర్య శక్తి, ఆ కాపుదల, లేదంటే కన్నా దైవ ఆలోచనలో ముందు చూసి
వారిని ఆదరించి వారిని నడిపించేటువంటి ఒక కార్యాన్ని దేవుడు తన యొక్క ప్రజల జీవితంలో ఆయన జరిగిస్తూ ఉంటున్నాడు. నాకు చాలా నచ్చినటువంటి మాట గాడ్స్ ప్రావిడెన్స్. ఒక మాటలు చెప్పాలంటే ప్రియులారా, ఈ యొక్క ప్రక్రియలో మనం ఆలోచన చేస్తుండగా మనకేం అర్థమవుతుందంటే గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ టు హిస్ కవెనెంట్. తన ప్రజలు దేవునికి విరోధంగా ఉండినా కానీ దేవుడు తన యొక్క నిబంధనకు ఆయన నమ్మకంగా ఆయన ఉన్నాడు. ఆయన విశ్వాసత కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ప్రియులారా, అంత మాత్రమే కాదు, కానీ వాక్యంలో గమనిస్తే ప్రియులారా, దేవుడు తన యొక్క వాక్యాన్ని, తన యొక్క మాటను ఆయన నెరవేర్చేటువంటి వాడు. ఆ ప్రావిడెన్స్లో మనం గమనిస్తున్నాం. దేవుని ఆలోచనలో తన ప్రజలు రిటర్న్ అయ్యి మరి అక్కడ వారి జీవితంలో మరి వారి ద్వారా తన కార్యాన్ని నెరవేర్చుకోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. అందుకనే కోరేష్ ఏమంటా ఉన్నాడంటే 3వ వచనంలో, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన రాస్తూ ఏమంటా ఉన్నాడంటే, కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెనని వారి దేవుడు వారికి తోడైయుండునుగాక. వారి దేవుడు వారికి తోడైయుండునుగాక. మరియు 4వ వచనం, యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక. ఆ స్థలంలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలని ఆజ్ఞాపించను. ఇది చాలా చక్కని మాట. ఇట్స్ ఎ డిక్రీ. ఆ యొక్క ఆజ్ఞాపించగా ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా, ఈ చాలా గ్లోరియస్ మిషన్ ఆఫ్ రీబిల్డింగ్ ద టెంపుల్, ఈ యొక్క మరి మందిరాన్ని కట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క పనిలో కావాల్సినటువంటివన్నీ కూడా మరి క్రోడీకరించి వారికి ఇచ్చి పంపించడానికి దేవుడు ఈ రాజుకు ఒక మంచి మనసునిచ్చి, గాడ్స్ ప్రావిడెన్స్. ఇది ఎలా జరిగిందంటే దేవుని యొక్క ఆలోచనలో ఇది జరిగింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ఇక్కడ చూస్తే ఈ వనరులు ఎక్కడి నుంచి వస్తాయంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ఆయా ప్రజల ద్వారా దేవుడి బిడ్డ అన్నిటినీ తిరిగి మెటీరియల్ను మరి ఇచ్చి పంపించి ఆ యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద పీపుల్ బట్ ఆల్సో ద కింగ్స్, ద నేషన్స్ అండ్ ద సిచ్యువేషన్స్ అరౌండ్. ఆ యొక్క ప్రజలను మరి ఆ యొక్క రాజ్యాలు కూడా ఆయన యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ఆ యొక్క మాటను మనం యొక్క మరి సాయంత్రం వేళ మరి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ప్రియులారా, దేవుని యొక్క మరి ఆయన యొక్క మహదైశ్వర్యంలో తన కార్యాలు తన బిడ్డల జీవితంలో జరిగిస్తాడని చెప్పి నెబుకద్నెజరు రాజే మరి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34-35 వచనాల్లో ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తుంటున్నాం. ప్రియులారా, గాడ్స్ ప్లాన్ ఏంటి? ఆ స్వేచ్ఛ ఇచ్చి వారిని విడిపించి మరి వారిని తీసుకుని వచ్చేసి వారిని ఆ మందిరం కట్టించడానికై ఆయన సమస్తాన్ని ఆయన సమకూర్చి వారికి ఇచ్చి అక్కడి నుంచి మరి యెరూషలేముకు తీసుకుని రావటం అన్నటువంటిది మనం గమనిస్తుంటున్నాం. వావ్, ఎంత చక్కని విషయం ప్రియులారా. ఈ ఫ్రీడమ్ గురించి మనం ఆలోచన చేస్తూ ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క అభీష్టం ఏంటంటే ఆ చక్కని నరేటివ్లో, ఈ ఎగ్జైలిక్ నరేటివ్లో మనకి ఏం చూస్తున్నామంటే బబులోను నుంచి వారు ఒక రాజకీయ స్వేచ్ఛ కలిగి బయటికి రావటము మాత్రమే కాదు, కానీ ఆత్మీయ స్వేచ్ఛ గురించి దేవుడి యొక్క బిగ్ పిక్చర్, ఒక పెద్దదైనటువంటి చిత్రాన్ని మన ఎదుట ఆయన మనకు చూపిస్తూ ఉంటున్నాడు. ఆత్మీయ స్వేచ్ఛ కలిగి జీవించటానికి, పాపపు బంధకంలో నుంచి మనం బయటికి వచ్చి విడిపించబడి దేవుని చిత్తానికి లోబడి దేవుని కోసం జీవించటానికి ఆయన ప్రియులారా మనల్ని ఆహ్వానిస్తున్నాడు. యేసు ప్రభు జీవితంలో ఒక చక్కని విషయాన్ని మనం చూస్తాం. ఆయన నజరేతు ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన ఉండగా అక్కడ ఆ విశ్రాంతి దినంన వెళ్ళగా ఆయన ఏం చేస్తాడంటే యెషయా గ్రంథంలో నుంచి ఒక స్క్రిప్ట్ ఇవ్వగానే అక్కడి నుంచి ఆయన చదువుతూ ఉన్నాడు. ఆ చక్కని మాటను మనము ఆలోచన చేస్తే ఈ యెషయా గ్రంథంలో ఆయన
లూకా సువార్త 4వ అధ్యాయము 18-19 వచనాల్లో ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూడొచ్చు. లూకా సువార్త 4వ అధ్యాయం మరి 18-19 వచనాలు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపినాడు. ఇక్కడ మాటలు అన్ని చూడాలంటే ఈ మాటలు ఆలోచన చేస్తే ప్రియులారా, ఈ నాజరెత్ మేనిఫెస్టోలో మనకేమర్థమవుతుందంటే గాడ్స్ డెలివరెన్స్, దేవుని యొక్క విమోచన, అంధకారం నుంచి విమోచన, పాపపు బంధకాల నుంచి విమోచన, గుడితనం నుంచి విమోచన. ప్రియులారా, ప్రభు యొక్క హితవత్సరం ప్రకటించి ఇట్స్ ఎ ఇయర్ ఆఫ్ జూబిలీ. అంటే ఇది కూడా ఏంటంటే జీవితంలో దేవుని ద్వారా కలిగేటువంటి స్వేచ్ఛను కలిగి జీవించాలని దేవుడు ఈ యొక్క విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఎంత చక్కని విషయం. కోరేషు రాజును దేవుడు ప్రేరేపించి ఈ లిబరేషన్లో మరి చాలా చక్కగా వారిని నడిపించినటువంటి రీతిని మనం గమనిస్తున్నాం. ఈరోజు ఒక చిన్న మాట అడిగి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఆత్మీయంగా భౌతికంగా స్వేచ్ఛ అన్నటువంటి విషయానికి వస్తే, స్వేచ్ఛగా ఉన్నావు భౌతికంగా అని అనుకుంటున్నావా? మంచిది. ఆలోచనలో స్వేచ్ఛగా ఉన్నావా? మంచిది. అయితే ఇక్కడ దేవుడు తన ప్రజలకు ఉద్దేశించినటువంటిది ఏంటంటే, పాపము అన్నటువంటి ఆ బంధకాల నుంచి విడిపించి వారిని స్వతంత్రులుగా చేయాలని దేవుని యొక్క అభిష్టం ఉన్నది. అది ఎలా సాధ్యమంటే ప్రియులరా, పాపాన్ని జయించగలిగి ఉండాలి. అది యేసు ప్రభు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆ పాపం నుండి, దాని శక్తి ఏదైతే ఉందో దాని నుండి మనల్ని విడిపించడానికి సిలువలో యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు. నేను జయించలేకపోతున్నానండి ఈ పాపం నుంచి. యేసు ప్రభు దగ్గరకు వస్తే మనకు జయ జీవితము, మనకు స్వాతంత్రత దేవుడు మనకు దయచేస్తున్నాడు. పౌలు భక్తుడు అందుకనే పదే పదే రాస్తూ తన యొక్క పత్రికలో ఈ మాటను ఆయన చాలా నొక్కి ఒక్కాణిస్తూ ఉంటాడు. కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 9వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట అంటాడు, నేను స్వతంత్రుడను కానా అంటాడు అనమాట. నేను స్వతంత్రుడను. దేవుడిచ్చినటువంటి ఆ స్వతంత్రతను బట్టి నేనేం చేస్తున్నానంటే సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నాను. నేను ఆ ప్రభువుకు దాసుడను, సువార్తకు నేను దాసుడను. అంటే ఒక మాటలు చెప్పాలంటే ఐఎమ్ లిబరేటెడ్ సో దట్ ఐ కెన్ సర్వ్ ది లార్డ్. అందుకనే మరి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మరి 1వ వచనంలో మరి 3వ వచనంలో ఆ క్రీస్తే మనల్ని స్వతంత్రులుగా చేస్తాడని చెప్పి ఆయన రాస్తూ ఉన్నాడు. మరి ఇటు వస్తే 13వ వచనానికి వస్తే పిల్లరా, సహోదరులారా, మరి ప్రభు ఇచ్చు స్వాతంత్రము మీరు కలిగి ఉండండి అని చెప్పేసి ఆయన రాస్తూ ఆయన చాలా చక్కగా వారిని ఎంకరేజ్ చేస్తా అన్నాడు. నాకు చాలా నచ్చినటువంటి మాట ప్రియులారా, అది ప్రభు ఇచ్చేటువంటి స్వాతంత్రత. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతురి. ఇష్టానికి జీవించడానికి కాదు ఆ స్వతంత్రత, శరీర క్రియలు నెరవేర్చుకోవటానికి కాదు ఆ స్వతంత్రత. అందుకని ఆయన అంటాడు, అయితే ఒక మాట, మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు. ఆ స్వాతంత్రం ఏంటంటే మరి దేవుని కోసం ఒకరికొకరు మీరు ప్రేమించి, ప్రేమ కలిగి ఒకరికొకడు దాసులై ఉండి. ఇట్స్ సంథింగ్ బ్యూటిఫుల్. బబులో నుంచి వారిని బయటికి నడిపించి మరి యెరూషలేమునకు తీసుకుని రావటం గల కారణం ఏంటంటే మందిరాన్ని కట్టాలి, తమ జీవితాలు దేవునితో సరి చేసుకోవాలి, వారి జీవితాల్లో దేవుడిచ్చేటువంటి స్వాతంత్రత అనుభవించి వారు జీవించాలని దేవుని యొక్క కోరిక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ఆ స్వాతంత్రాన్ని ఇవ్వటానికి దేవుడు ఆయన నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు, మీ కుటుంబానికి ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. శ్రేష్టమైన సాయంత్ర వేళ మీ సన్నిధిలో చేరి దివ్య దేవుడిచ్చేటువంటి స్వతంత్రత మేము పొందుకొని మీ సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. మీకే స్తుతి, మీకే ఘనత చెల్లిస్తూ ఈరోజు మాతో మీరు మాట్లాడిన రీతిని బట్టి వందనాలయ్యా. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.
ప్రియ సంఘమా, మనము దేవునికి కానుకలు సమర్పిస్తూ దేవుని ఆరాధిస్తాం. కృతజ్ఞత కానుకలు, దశం భాగాలు దేవుని చెంతకు తెచ్చి మరి దేవునికి అర్పిస్తాం. తద్వారా దేవుని మనం మహింపరుస్తాం. కానుకల సమయం, ప్రత్యేకమైనటువంటి పాట మనం కలిసి పాడదాం. నా సమస్తము, నా సమస్తము, నా సురక్ష కానికీతు, నా సమస్తము. యేసు స్వామి నీకు నేను నా సమస్త మిత్రుడు, నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతుడు. నా సమస్తము, నా సమస్తము, నా సురక్ష కానికీతు, నా సమస్తము. యేసు స్వామి నీకే నేను దోసిలోకి రోకేదన్, తీసివేతు లోకయాశ యేసు చేర్చు వీపుడే. నా సమస్తము, నా సమస్తము, నా సురక్ష కానికీతు, నా సమస్తము. నేను నీవాడను యేసు, నీవును నా వాడవు. నీవు నేను ఏకమాయే, నీ శుద్ధాత్మ సాక్ష్యము. నా సమస్తము, నా సమస్తము, నా సురక్ష కానికీతు, నా సమస్తము.
नास्ति आसुज्वालन् उन्दीति आसुरक्षा नानन्दमा हल्लेलूया स्तोत्रमु ना समस्तमु ना समस्तमु ना सुरक्षा कानिकीतु ना समस्तमु ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని ప్రశస్త నామంలో మీకు అందరికీ శుభములు. దైవారాధనలో పాల్గొన్న రీతిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తుంటున్నాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని గొప్పగా దీవించాలని, అద్భుతమైన కార్యాలు మీలో మీ ద్వారా దేవుడు జరిగించాలని, తద్వారా దేవుని రాజ్యం గొప్పగా మరి విస్తరించబడాలని చెప్పి మేము ఆశిస్తున్నాం, ప్రార్థిస్తుంటున్నాం. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి మీలో బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తూ ఉంటే దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించును గాక. ఆనంద సమాధానాలు దేవుడు మీ మీదుగా సమృద్ధిగా దేవుడు కుమ్మరించును గాక. గాడ్ బ్లెస్ యూ. రండి, ఈ ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా మీరు ఆశీర్వదింపబడుతుంటే మరికొందరికి మరి దీవెనకరంగా ఉండాలని మేము ఆశపడుతుంటున్నాం. మరి షేర్ చేయండి ఈ యొక్క లింక్ను. మరికొందరు మీరు పొందే దీవెనలు వారు కూడా పొందుకుంటారని మా యొక్క మరి నమ్మిక. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించును గాక. రండి, చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఇక్కడి నుంచి సెలవు తీసుకుందాం. ఘనదేవ, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నా. మీరు మాతో మాట్లాడే రీతి ఎంత గొప్పది. ఘనదేవ, మీ ప్రజలను మీరు ప్రేమించి ఒక అద్భుతమైన ప్రణాళికలు కలిగి మీరు నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు. క్లిష్టమైన స్థితిలో మేము ఉన్నప్పుడు మేము భయపడక, దిగులు చెందక, కృంగిపోకుండా మా నేత్రాలు మీ వైపు త్రిప్పటానికి సహాయం చేయండి. మా కొరకై గొప్ప కార్యాలు, అనేకమైనటువంటి కార్యాలు చేసే దేవుడవు నీకు వందనాలు. స్వాతంత్రము దయచేసి మీరు దీవించి మీరు నడిపించే దేవా నీకు వందనాలు. ఈ ఆశీర్వాదం మా జీవితానికి, మా కుటుంబానికి, మా సమాజానికి ఇది ఎంతో గొప్పది. అది మీరిస్తేనే అది మా జీవితానికి వస్తుంది. మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ వరం మా జీవితంలో మీ ద్వారా మేము పొందుకొని మిమ్మల్ని ఆరాధించడానికి, ఆనందించడానికి సహాయం చేయమని, అనేక మందిని ప్రభువా ఈ యొక్క అనుభూతిలోనికి నడిపించడానికి సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు బిందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధన తేక కీనించి తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సకల ఆశీర్వాదాలు చేరువచ్చిన ప్రతి బిడ్డపై ఇప్పుడు సదాకాలం తోడండి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. తొట్రిల్లకుండా కాపాడుటకును తన మహిమా ఎదుట ఆనందముతోను మనలా నిర్దోషులనుగా నిలువబెట్టుటకు శక్తిగల ద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును ఇప్పుడును
సర్వాయుగములకు కలుగునుగాక. ఆమేన్. Thank you. Good night and God bless you.